కుటుంబ సభ్యులు ఎవరు రాలేదు. ఈ బచ్చలకూరి జోసెఫ్ జైల్లో ఉన్నా, స్టేషన్లో ఉన్నా, నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నాడు. వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బే మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవడికి నష్టం. ఇప్పటికి దాదాపు 10 రోజులు దాటిపోయింది. వాళ్ళ అమ్మగారు రాలా, వాళ్ళ నాన్నగారు రాలా, ఒక సోదరు ఉంది, సోదరు కూడా రాలేదు. ఆడికి నాకు సంబంధం లేదు. ఇక్కడ తల్లి కూడా రావట్లేదు ఈ బచ్చలకూరి జోసెఫ్ అంశంలో. అమ్మా జీవితంలో నువ్వు ఇంకా మారవా? మారను. ఆ గమనాన్ని తిరుగుతూ ఉంది ఎక్కడికి పట్టినా సరే. జగన్మోహన్ రెడ్డి గారు కలిసింది కావచ్చు, వీడియోలు థ్యాంక్స్ వైసీపీ, థ్యాంక్స్ జగన్మోహన్ రెడ్డి గారు, థ్యాంక్స్ ప్రకాష్ రాజ్ గారు. ఎందుకు రావడం లేదంటే కుటుంబంతో ఎప్పుడో సంబంధాలు తెగిపోయినాయి. తల్లి తండ్రికి కూడా తిండి పెట్టని వీడు దేశాన్ని ఉద్ధరిస్తారంటే వీళ్ళు సపోర్ట్ చేస్తారు. కూడా పుట్టిన చెల్లిని కూడా పట్టించుకొని వీడు దేశాన్ని రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాడట, కొన్ని మతాలను ఉద్ధరిస్తాడట. అధ్యక్ష అతను నా గురించే మాట్లాడుతున్నాడు. వాళ్ళ భార్య కూడా నేను రాను బాబాయ్, నేను ఎవరితో ఫోన్లో మాట్లాడన్నట ఆవిడ. జడా శ్రవణ్ కుమారే చెప్పాడు ఇవన్నీ, నా మాటల్లో కాదు. లేదు, వాళ్ళ ఫ్యామిలీతో టర్మ్స్ లేవు. అతని మదర్ గానీ సిస్టర్ గానీ ఎవరు కాల్ చేయలే, వాళ్ళ వైఫ్ కూడా కాల్ చేయలే. ఓకే, నో యూస్. వాడు విండండి. బావా ఎన్నాళ్ళు కలిసి బతికే ఇప్పుడు నన్ను కష్టాలు వదిలేసి వెళ్ళిపోతావా? కలిసి బతికినంత ఈజీ కాదు కలిసి చావటం. మా సార్ ఇంత ఇంటెలిజెంట్. ఆ గమనాన్ని తిరుగుతూ ఉంది ఎక్కడికి పట్టినా సరే. రావణ్ పైన 111 పెడతారా అని చెప్పి రెచ్చిపోయింది. పైన ఇన్వోక్ చేసిన సెక్షన్స్ ఏంటి? 111 ఎందుకు? ఒక రేప్ చేశాడా, దోపిడీ చేశాడా, దొంగతనం చేశాడా? చేసిన కర్మ వారణ భగింపక ఏరికైనా తప్పదన్నా. ఏంటి రావణ్ లాంగ్వేజ్ ప్రాబ్లమ్? ఎంత కక్ష కట్టారు మీరు? మహా అంటే ఏం చేయగలుగుతారు? రావణ్ ఒక 4 days, 5 days, 15 days పెట్టగలుగుతారు. ఏదో ఒకసారి ఫేస్ తరంగించుకో. రావణ్ ఎంత ఇంపార్టెంట్, గమన కూడా అంతే ఇంపార్టెంట్ గా తయారైంది. నీ తెలవాలనుకుంటా మా వెనకపోతే అన్నున్నాడు. రప్పా నరికేస్తాం. గమన గురించి పోలీసులు ఎక్కడ పడితే అక్కడ వెతుకుతున్నారు క్లియర్ గా. అదే నాకోసం సిటీ కాకుండా స్టేట్ మొత్తం తిరుగుతున్నారా? ఎవరు దొరకండి రా, నేను దొరకండి. క్లియర్ గా. కానీ తను మాత్రం బెంగళూరు ప్యాలెస్ లో దాక్కుంది అని చెప్పి బయట చక్కర్లు కొడుతున్న వార్త. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? మాకు సపోర్ట్ వచ్చినందుకు వి థ్యాంక్ యూ సో మచ్ జగన్ గారు అండ్ ద ఎంటైర్ వైఎస్ఆర్సీపీ టీమ్. నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. ఎవరిదా ప్యాలెస్ అని నన్ను అడగండి, మీకే తెలుసుంటుంది ఎవరిదా ప్యాలెస్. మీద ప్రేమ ఎక్కువైంది. ప్రేమ ఎక్కువైనప్పుడు వాళ్ళు వస్తే తప్పే ఉంది. ఒకసారి మీరే కొట్టండి కమెంట్స్ లో ఎవరిదా ప్యాలెస్ అనేది. వాళ్ళు వచ్చినందువల్ల నీకేం బాధ? నువ్వేమైనా వాళ్ళకైనా భోజనం పెడతానవా? నువ్వేమైనా వాళ్ళని ఏమైనా చూసుకుంటున్నావా? నీకేం బాధ? నాకు లేని బాధ నీకెందుకు బాధ? ప్రశ్న ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు రావణ్ తో పాటు ఎవరు లేరు, అతను ఒక్కడే మొదలు పెట్టాడు. దాని తర్వాత ఈ ప్రశ్న ఛానల్లోకి ఈ గమన అనేది ఒకళ్ళు తీసుకొచ్చారు. అతని పేరే ఇంద్రసేన నాయుడు. ఎవరి ఇంద్రసేన నాయుడు అంటే వైసీపీ పార్టీకి సంబంధించిన ఒక కీలక నేత. అరే నీ అబ్బా ఇప్పుడు దాకా చేసినంత గంగలో కలిసిపోయింది కదరా. ఉంటే 302 ఎలైట్ అపార్ట్మెంట్ లో వాళ్ళకు ఒక ఫ్లాట్ ఉంది. అలాగా? ఆ ఫ్లాట్ లోనే రావణ్ షూటింగ్లన్నీ జరుగుతూ ఉంటాయి. అది ఒక్కటైనా ప్రశ్న రావణ్ ఆఫీస్ అంటే కానే కాదు, 3 ఆఫీసులు రన్ చేస్తాడు ప్రశ్న రావణ్. ఈ బ్రెయిన్ లో ఒకే సినిమా ఆడుతుంది, నాది మల్టీప్లెక్స్ బ్రెయిన్. 4 సినిమాలు ఎట్ ఏ టైం ఆడుతూనే ఉంటాయి తెలుసు. ఎక్కడ ఎవరన్నా వచ్చి పట్టుకుంటారేమో అని 3 ప్లేసుల్లో పెట్టుకున్నాడు. గమన అన్న క్యాండిడేట్ మనం అబ్జర్వ్ చేస్తే గనక తను ఒక రెచ్చిపోయే మనస్తత్వం కలిగిన ఒక మహిళ. అప్పుడప్పుడు 3 వస్తే ఇలా పిచ్చి పిచ్చిగా వాగుతూ ఉంటా. అతని కోసం ఎవ్వరూ ఫోన్ చేయలేదు. బయట తిరిగింది ఈ గమనాన్ని, జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళింది ఈ గమనాన్ని. అరెస్ట్ అయిన దగ్గర నుంచి ఈ గమనాకే ఎక్కువ భయం పట్టుకుంది. వీళ్ళందరూ కూర్చుని ప్రతిరోజు రాత్రి ఒక గ్లాస్ లో ఏం పోసుకుంటారో మీ అందరికి ఐడియా ఉంది. పోసుకుని పగలనక రాత్రనగా కళ్ళు తెగ తాగేస్తున్నారా అన్న? వీళ్ళు మారే మార్గమే లేదన్నా. అంత గమ్మున మారరా. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. ఈ రోజు పోలీసులు ఈ అమ్మాయి కోసం తెగెత్తుకుతున్నారు. ఈ బెంగళూరులో 1-2 రోజుల్లో ఈ క్యాండిడేట్ రవి వాళ్ళు అరెస్ట్ అవడం ఖాయం. అదే టెన్షన్ గా ఉంది సూరి గారు. ఈ చిన్న ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయండి, మీకేం కావాలన్నా ఇస్తాను. ప్లీజ్ సూరి గారు, ప్లీజ్. ఓకే ఊరుకోవే, ఊరుకో, నేను ఉన్నాను కదా.